హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎంతో ఈజీగా, ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కేసరి తయారీ విధానం మనం ఇప్పుడు చూద్దాము. ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి, కొన్ని జీడిపప్పులు వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేస్తూనే ఉండాలండి, లో ఫ్లేమ్లోనే. ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేయడం వల్ల జీడిపప్పు కూడా బాగా ఫ్రై అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇలా ఫ్రై అయిన జీడిపప్పులలో మనం ఒక గ్లాస్ బొంబాయి రవ్వని అందులో వేసుకోవాలండి. ఈ బొంబాయి రవ్వను కూడా తక్కువ ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలండి, లేదంటే మాడిపోతుంది. టేస్ట్ కూడా మనం ఫ్రై చేసుకోవాలండి, లేదంటే మాడిపోతుంది. చూసుకొని కలుపుకోండి. ఇలా 2-3 మినిట్స్ మనం నిదానంగానే ఫ్రై చేసుకోవాలండి. ఇలా నిదానంగా ఫ్రై చేసుకోవడం వల్ల రవ్వ కూడా బాగా వేగుతుంది నేతిలో. ఇలా వేగిన దాంట్లో మనం గ్లాస్ రవ్వకి 3 గ్లాసుల నీళ్లు వేడి చేసుకొని అందులో పోసుకోవాలండి. ఈ రవ్వని ఈ వాటర్లో బాగా ఉడికించాలండి నిదానంగా. ఇలా నిదానంగా కలుపుతూనే ఉండాలి. ఇక ఈ రవ్వ మొత్తం దగ్గరికి రావాలండి. బాగా దగ్గరికి వచ్చిందంటే అది బాగా ఉడికిపోయినట్టండి. అడుగంటకుండా నిదానంగా కలుపుతూ ఉండాలి. ఈ రవ్వ బాగా ఫ్రై అవుతుందండి అప్పుడు నిదానంగా ఉడికించడం వల్ల. ఇలా ఉడికించిన దాంట్లో మనం ఏం చేయాలంటే ఇప్పుడు గ్లాసు రవ్వకి గ్లాసున్నర పంచదార అనేది ఇందులో వేసుకోవాలండి. ఈ పంచదార వేసుకొని నిదానంగా కలుపుతూ ఉండాలండి. ఈ పంచదార కూడా 2-3 నిమిషాలకి మెల్ట్ అయిపోతుందండి. మెల్ట్ అయిన దాంట్లో మనం ఉండలు లేకుండా చూసుకొని కలుపుకోవాలండి. చూసారా, నిదానంగా మెల్ట్ అవుతుంది. ఈ షుగర్ అంతా నిదానంగా కలుపుకోవాలండి. కొద్దిసేపటికి షుగర్ అంతా మెల్ట్ అయిపోతుంది. ఈ షుగర్ సిరప్లో ఈ రవ్వను కూడా బాగా ఉడికించుకోవాలండి. నిదానంగా తక్కువ ఫ్లేమ్లోనే పెట్టేసి ఉడికించాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. మనం అడుగు పట్టకుండా చూసుకుంటూ ఉండాలి. చూసారా, చాలా బాగా ఉడుకుతుంది ఇదండి రవ్వ కేసరి అనేది. ఇప్పుడు మనం ఇందులో ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకోవాలండి. కొంచెం ఫుడ్ కలర్ వేసి అందులో కొద్దిగా వాటర్ వేసేసుకొని దాన్ని కలుపుకొని ఇందులో పోసుకోవాలండి. ఫుడ్ కలర్ అనేది చూడటానికి బాగుంటుందండి, చాలా కలర్ఫుల్గా కూడా ఉంటుంది. దానికోసం ఫుడ్ కలర్ వేసుకుంటారు. లేదు అని అంటే మీకు నచ్చలేదు అంటే ప్లెయిన్గానైనా చేసుకోవచ్చు అండి ఈ రవ్వ కేసరి అనేది. ఇలా ఎల్లో కలర్ వేయటం వల్ల కలర్ఫుల్గా ఉంది. కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలండి. ఈ రవ్వ కేసరికి నెయ్యి చాలా టేస్ట్ ఇస్తుందండి. నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది. నెయ్యి వేసిన తర్వాత 1 నిమిషం ఇలా ఉడికించుకోవాలండి. బాగా ఫ్రై అవ్వాలి. ఇది కూడా మధ్య మధ్యలో ఉండాలండి. ఇలా కలుపుకున్న దాంట్లో ఒక చిటికెడు యాలకుల పౌడర్ వేసుకుందామండి. ఈ యాలకుల పౌడరు వేస్తే స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా మారుతుందండి. ఇలా కలుపుకోవాలండి. మొత్తం యాలకుల పౌడర్ వేసిన తర్వాత ఒకసారి మొత్తంగా కలిపేసేసుకొని 1 నిమిషం పాటు దీన్ని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమేనండి. ఇంకా అయిపోయిందండి, మన రవ్వ కేసరి అనేది తయారైంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.